లాంచ్ చేశారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్ ని విడుదల చేశారు. డిజిటల్ బుక్ పేరుతో యాప్ ని లాంచ్ చేశారు వైఎస్ జగన్. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం తీసుకొచ్చామన్నారు జగన్. రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ యాప్ తీసుకొస్తామన్నారు జగన్. కార్యకర్తలు ఈ డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని జగన్ తెలిపారు. జులైలో జరిగిన సమావేశంలోనే యాప్ ప్రస్తావన తెచ్చారు జగన్. ఇవాళ దీన్ని లాంచ్ చేశారు. వేధింపులు, అన్యాయాలపై యాప్ లో ఫిర్యాదు చేయడమే కాదు, ఆధారాలుంటే వాటిని అప్లోడ్ కూడా చేయొచ్చన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ ఫిర్యాదుల్ని పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. ఈ డిజిటల్ బుక్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ ని కూడా ఇచ్చారు. కొత్త యాప్ ని లాంచ్ చేశారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్ ని విడుదల చేశారు. డిజిటల్ బుక్ పేరుతో యాప్ ని లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం ఈ యాప్ ని తీసుకొస్తున్నట్లుగా తెలిపారు జగన్. రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ యాప్ తీసుకొస్తామని తెలిపారు జగన్. కార్యకర్తలు ఈ డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. జులైలో జరిగిన సమావేశంలోనే యాప్ ప్రస్తావన తెచ్చారు జగన్. ఇవాళ దీన్ని లాంచ్ చేశారు. వేధింపులు, అన్యాయాలపై ఈ యాప్ లో ఫిర్యాదు చేయడమే కాదు, ఇక్కడ ఆధారాలుంటే వాటిని అప్లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ ఫిర్యాదుల్ని పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. ఈ డిజిటల్ బుక్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ ని కూడా ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఒక కొత్త యాప్ ని లాంచ్ చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్ ని విడుదల చేశారు. డిజిటల్ బుక్ పేరిట ఈ యాప్ ని లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం తీసుకొచ్చామని జగన్ తెలిపారు. రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ యాప్ తీసుకొస్తామన్నారు జగన్. కార్యకర్తలు ఈ డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. జులైలో జరిగిన సమావేశంలోనే యాప్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ దీన్ని లాంచ్ చేశారు జగన్. వేధింపులు, అన్యాయాలపై యాప్ లో ఫిర్యాదు చేయడమే కాదు, ఆధారాలుంటే వాటిని అప్లోడ్ చేయొచ్చన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా.